గుడి తరపు నుంచి చేయించాం. ఒకటి గణపతి స్వామి, విష్ణుమూర్తి, సూర్య భగవానుడు, ధ్వజస్తంభం. అవన్నీ గుడికి ధ్వజస్తంభం, గుడి కన్స్ట్రక్షన్ చేసినప్పుడు ధ్వజస్తంభం మీ గుడికి లేదా? మన తాత వాళ్ళు చూసిన కొంచెం అప్పటి నుంచి లేదు సార్ ధ్వజస్తంభము. కాకపోతే ఇప్పుడు కొత్తది స్థాపన చేయడానికి పెడితే మనకి దీని వల్ల ఈ ధ్వజస్తంభం పెట్టడం వల్ల లోపల ఉన్న నీడ పడుతుందా, లేకపోతే దానివల్ల అదే ఛాయ అక్కడ పడుతుందా అని చెప్పేసి భక్తులు నమ్ముతారని చెప్పేసి ఆ ఉద్దేశంతో వాళ్ళు ఉన్న లిస్టులో ప్రకారంగా వాళ్ళు స్థాపన చేయడానికి అనుమతి ఇవ్వట్లేదు. ఓకే, అందువల్ల ఇంకా ధ్వజస్తంభం కూడా ఈ టెంపుల్ ఇప్పటికీ కూడా లేదు సార్. ఇంతకుముందు కాంపౌండ్ వాల్ లేకుండా కాంపౌండ్ వాల్ ఒక 50 లక్షలతోటి కాంపౌండ్ వాల్ కూడా కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మొత్తం స్టోన్ తెప్పించారు వాళ్ళు. స్టోన్ తెప్పించి మొత్తం కూడా చుట్టూ కూడా కాంపౌండ్ వాల్. అంటే ఈ డెవలప్మెంట్ ఎప్పుడు చేశారు? ఇది 2016లో అయిందండి. 2016 1 కోటి రూపాయల నిధులతోటి కృష్ణ పుష్కర సందర్భంగా అభివృద్ధి అవ్వడం జరిగింది. మనకు ఇక్కడ ఉన్నట్టు మనకు ధరేశ్వరము, కనగళ్ళు, పానగళ్ళు దీని కృష్ణా పుష్కర ఘాట్ ఏర్పాటు చేసి దీన్ని అభివృద్ధి చేయడం జరిగినది. గుడి చుట్టూ సీసీ రోడ్డు కానీ, మనకు 2000 మొక్కలు పంచవృక్షాల చెట్లు నాటడం కానీ, కోనేరు పాతదే కాకపోతే దాన్ని ఆక్వై చేసుకొని దాన్ని పొలం చేయడం కానీ ఆక్రమించడం జరిగింది. మనకు 20 ఎకరాలు ఉండాలండి, 26 ఎకరాలు ఉండాలి. అంటే ఈ గుడికి 26 ఎకరాలు పొలం ఉండాలని మొత్తం. కాకపోతే ఇప్పుడు ఏం లేదు, ప్రస్తుతానికి అంత ఆక్వై చేసి దీని ఆక్రమణకు గురైంది సార్. అంటే ప్రస్తుతానికి ఎన్ని ఎకరాలు పొలం ఉంది మనకి? ఇప్పుడు ప్రస్తుతానికి 2 ఎకర్స్ ఉంది సార్. 2 ఎకర్స్ ఉంది. ఓకే, అది ఇప్పుడు ఎంత తేవాలి బయటకు తీస్తే ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది.